ఇదెక్కడి మాసరం మామ ఫ్రీ ఫైర్ ఇండియా కొలాబ్ విత్ పుష్ప 2 మూవీ అంట. ఎంత మంచి క్రేజీ విషయం కదా. అలానే ఫ్రీ ఫైర్ ఇండియా గురించి కొన్ని మంచి గుడ్ న్యూసెస్ తో మీ ముందుకు అయితే వచ్చేసిన దానికి సంబంధించిన డేట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలానే చాలా రోజులుగా వెయిట్ చేసి ముసలైపోయాం మనము. అంటే కోబ్రా MP40 ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసాం కదా. ఫైనలీ దానికి సంబంధించిన డేట్ కూడా వచ్చేసింది మామ. సో గైస్, ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో ఇంత మంచి వీడియోకి మీరు తప్పకుండా లైక్ చేయండి మామ. ప్లీజ్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ వీడియోస్ అనేవి నెక్స్ట్ చూడాలంటే మీకు పాసిబుల్ అవుతుంది. అలానే నోటిఫికేషన్ కావాలంటే మాత్రం బెల్ ఐకాన్ ని దాని మీద క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అండ్ మామ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా గైస్. ఇక ఫైనల్లీ మన గేమ్ లోకి మన ఇండియా సర్వర్ లో డిమాండింగ్ నడుస్తున్న కోబ్రా MP40 ఈవో గన్ ఎప్పుడు రిటర్న్ గా రాబోతుందని చెప్పి చాలా మంది నా కామెంట్ సెక్షన్ లో అడిగారు. నేను వాళ్ళకి యాక్చువల్ గా లాస్ట్ ఈవో వ్యాలెట్ లో వస్తుందని చెప్పాము. బట్ కాకపోతే నెక్స్ట్ రాబోతున్న ఈవో వ్యాలెట్ లోనే ఫైనల్లీ మన MP40 ఈవో కోబ్రా MP40 అనేది మన గేమ్ లోకి అయితే రాబోతుంది. అండ్ గైస్, ఇక స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు, అఫీషియల్ గా ఫ్రీ ఫైర్ నుంచి అయితే కన్ఫర్మ్డ్ బ్యానర్ అనేది మన ఫైల్స్ లో అయితే తీసేసాము. అండ్ గైస్, ఇక్కడైతే చూసుకుంటే మొత్తానికి అయితే కోబ్రా MP40 తో పాటు మనకి UMP అయితే ఉంటుంది. బుయాడే UMP తో పాటు ఇంకా ఫామస్ గన్ స్కిన్ ఉంటుంది. అలానే చూసుకుంటే వుడ్ పిక్కర్ కూడా దీంతోనే ఇచ్చాడు. ఈ విధంగా వీటితో పాటు మనకు ఒక కొత్త ఐవో వ్యాలెట్ ఈవెంట్ అయితే రాబోతుంది. ఇంకా ఇది ఎప్పుడు రాబోతుంది అనే దాని గురించి మాట్లాడేసుకుందామా. ఇది అందరికి చాలా స్పెషల్ డేట్ కూడా. ఎందుకంటే ఆ రోజే ఏపీ డిప్యూటీ సీఎం PSPK పవన్ కళ్యాణ్ అన్న బర్త్డే, అంటే సెప్టెంబర్ 2 అన్నమాట. ఇంకా సెప్టెంబర్ 2 కోబ్రా MP40 మన గేమ్ లోకి అయితే రిటర్న్ లో ఈవో వ్యాలెట్ ఈవెంట్ కొత్త ఈవెంట్ లో అయితే రాబోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. 2 సెప్టెంబర్ గుర్తు పెట్టుకోండి. మరి మన అప్డేట్స్ కరెక్ట్ అయితే మీరు అర్థం చేసుకున్నారా మరి చెప్పండి మా కామెంట్ సెక్షన్ లో. అండ్ గైస్, ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఫ్రీ ఫైర్ ఇండియా గుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అలానే లైక్ లాంచింగ్ డేట్ గురించి కూడా మాట్లాడేసుకుందామా గైస్. ఫైనల్లీ రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి మన ఫ్రీ ఫైర్ ఇండియా గురించి అయితే చాలా వరకు సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 5th కి తెస్తానన్న గేమ్ ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 5th కూడా మనకు వచ్చేస్తుంది. కాబట్టి దీని సందర్భంగా మనకి తెలిసిన ఒక పెద్ద న్యూస్ ఏంటో చెప్పనా. మన టాలీవుడ్ తెలుగు మూవీ ఇండియా వైడ్ గా ఎంత పెద్ద పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసింది. అదే పుష్ప మూవీ. అది అల్లు అర్జున్ అన్న తీసిన తర్వాత ఇంకా వేరే లెవెల్లో వైరల్ అయిపోయింది. ఇంకా పుష్ప 2 గురించి ఈగర్లీ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మామ. అందులో నేను ఒకడిని, మీలో కూడా చాలా మంది ఉండి ఉంటారు. ఇంకా పుష్ప 2 మూవీతో ఫ్రీ ఫైర్ ఇండియా అనేది కొలాబ్ అయితే అవ్వబోతుంది. ఇది కన్ఫర్మ్డ్ అప్డేట్. అంటే మీరు ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకున్నారా లేదు, అంటే ఫ్రీ ఫైర్ ఇండియా అంటే తెచ్చే ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్రీ ఫైర్ లోకలైజేషన్ అని చెప్పి ప్రతిసారి కూడా చావదొబ్బే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే లోకలైజేషన్ ఇది. అంటే మన ఇండియాలో వస్తున్న కొత్త మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, లేకపోతే కొన్ని ఈవెంట్స్ కానీ, అండ్ లైక్ ప్రతి దాని గురించి కూడా మన గేమ్ లోకి ఒక కొత్త ఈవెంట్ గా కానీ, కొత్త రివార్డ్ గా కానీ చాలా విధాలుగా అయితే మన లోకలైజేషన్ ని మనకి చూపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఫ్రీ ఫైర్ ఇండియా కొలాబ్ విత్ పుష్ప 2 మూవీ అనమాట. అండ్ సో మనకు వచ్చిన బెస్ట్ సోర్సెస్ నుంచి న్యూసెస్ చూసుకుంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. OB46 అప్డేట్ లో వస్తున్న ఆల్ ఈవెంట్స్ గురించి అయితే మీకు చూపిస్తున్నా. ఫస్ట్ గా చూసుకుంటే ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ ఈవెంట్ రాబోతుంది, ఫ్రీ ఫైర్ బ్లూ లాక్ ఈవెంట్ రాబోతుంది, బుయాడే ఈవెంట్ రాబోతుంది, గ్లూ నోవా ఈవెంట్ రాబోతుంది, దివాళీ ఈవెంట్ రాబోతుంది, ఫ్రీ ఫైర్ అండ్ అలోక్ సంబంధించిన కొలాబరేషన్ కూడా రీకొలాబరేషన్ అయితే అవ్వబోతుంది. దాంతో పాటు లాస్ట్ 7th అప్డేట్ చూసుకుంటే సర్ప్రైజ్ ఈవెంట్ అది. ఇంకా ఆ సర్ప్రైజ్ ఈవెంట్ లోనే మన పుష్ప అండ్ ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ అయితే ఉండబోతుంది. ఈ షోస్ లో వచ్చిన న్యూస్ గురించి చూసుకుంటే గరేనా ఫ్రీ ఫైర్ ఇండియా గురించి చాలా విధాలుగా బ్యాక్ సైడ్ వర్క్ అనేది చేస్తానే ఉంది. దాంట్లో భాగంగా మనకి కస్టమర్ సర్వీస్ వెబ్సైట్ ఉంటుంది కదా మన గరేనా ఫ్రీ ఫైర్ కి సంబంధించి. ప్రెజెంట్ అయితే అంత మంచిగా అయితే వర్క్ చేయట్లేదు. దాంట్లో ఫ్రీ ఫైర్ ఇండియా గురించి ఆ కస్టమర్ సర్వీస్ వెబ్సైట్ రెడీ అయిపోయింది. అలానే చాలా అదర్ వెబ్సైట్స్ కూడా ఇంకా రెడీ అయిపోయి గుడ్ న్యూస్ అనేది ఇంకా కొన్ని రోజుల్లోనే వస్తుందని చెప్పి బెస్ట్ సోర్స్ నుంచి అయితే వచ్చింది. అలానే ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటో మీకు చెప్పనమా. ఈ ఫ్రీ ఫైర్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పాను కదా, అది 10 minutes అనేది ఆన్లైన్ లోకి వచ్చి మళ్ళీ ఆఫ్లైన్ గా అయితే పోయిందంట. అంటే 10 minutes పాటు వెబ్సైట్ వర్క్ అయింది, ఆ తర్వాత సడన్ గా ఆఫ్లైన్ అయిపోయింది. అంటే మేబీ నాకు తెలిసి ఆ వెబ్సైట్ ని టెస్ట్ చేస్తున్నారు. అండ్ దీని పరంగా చూసుకుంటే మాత్రం ఇంకా చాలా విధాలుగా గరేనా మన ఇండియాలోకి తేవడానికి ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా సెట్ చేసుకుంది. ముంబైని హెడ్ క్వార్టర్స్ గా సెట్ చేసుకుంది. కొన్ని మీటింగ్స్ కూడా అంటే ప్రోస్ అండ్ కాన్స్ గురించి, అంటే గేమ్ లో ఎలాంటి ఫీచర్స్ తెచ్చేటప్పుడు ఎలాంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా, అంటే ప్రాబ్లమ్స్ కానీ బగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ అయితే చేసి
రియల్ గేమ్ తెచ్చేటప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి కూడా ప్రతిదీ కూడా టెస్టింగ్స్ అనేవి అయితే అవుతున్నాయి. అలానే మన రీజనల్ అప్డేట్స్ కానీ ఇంకా లోకలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇండియన్ రిలేటెడ్ ప్రతి థీమ్ లో ఉన్న ప్రతి బండల్ గానీ రివార్డ్స్ గానీ ఇంకా ఐటమ్స్ కూడా ఉండేటట్టు అయితే ప్లాన్ చేసింది. ఇంకా లాస్ట్ గా గరేనా వచ్చి ఫ్రీ ఫైర్ ఇండియా లాంచ్ చేయబోతున్నాం అని చెప్పి గవర్నమెంట్ అథారిటీస్ తో అయితే ఇంకా మాట్లాడేసి ఫైనల్లీ ఒక మంచి డేట్ చూసుకుని లాంచ్ చేయడమే లేటు. ఆ డేట్ ఏంటన్నా దాని గురించి అయితే మీకు చెప్తా చూడండి. ఫస్ట్ గా ఒకటి చెప్తున్నా, ఇది నా పర్సనల్ అప్డేట్. అంటే 2023 సెప్టెంబర్ 5th గేమ్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో తెస్తామన్నది. 2024 సెప్టెంబర్ 5th వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ 2024 సెప్టెంబర్ 5th మనకు గేమ్ రాబో 70% గేమ్ తెచ్చే అవకాశం ఉంది. ఆర్ ఒక మంచి గుడ్ న్యూస్ తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా 30% దాని గురించి ఇప్పుడు చెప్తా చూడండి. ఫ్రీ ఫైర్ ఇండియా యాక్చువల్ గా పుష్పతో కొలాబరేట్ అయిన విషయం చెప్పాను కదా, అంటే మన గేమ్ లో అది కూడా ఫ్రీ ఫైర్ ఇండియా గేమ్ లో ఇది ఒక పెద్ద ఈవెంట్ గా ఉండబోతుంది. ఇంకా మెగా ఈవెంట్ అనుకోండి. ఇన్ని రోజులు మనం తలా ఈవెంట్ అయితే మెయిన్ గా చెప్పేసుకునే వాళ్ళం. అంటే తలా ఈవెంట్ వస్తేనే ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుంది, ఫ్రీ ఫైర్ ఇండియా వస్తేనే తలా ఈవెంట్ అని చెప్పి. దాంతో పాటు పుష్ప 2 ఈవెంట్ కూడా ఒక పెద్ద మెగా ఈవెంట్ గా ఉండబోతుంది. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? December 6th. ఇంకా దాని మీనింగ్ ఏంటంటే ఒకటి ఫ్రీ ఫైర్ ఇండియా పుష్ప మూవీ రిలీజ్ అయ్యే 20 days ముందన్న రిలీజ్ అవ్వచ్చు. అంటే November 16th గానీ 17th గానీ ఆ డేట్స్ మధ్యలో. ఇంకా December 6th పుష్ప మూవీ ఉంది కాబట్టి. అండ్ ఇంకా పుష్ప 2 మూవీ అనేది ఫ్రీ ఫైర్ ఇండియాతో ఒక కొత్త పెద్ద కొలాబరేషన్ అని చెప్పాను కదా, దాంట్లో భాగంగా ఇంకా పుష్ప మూవీ రిలీజ్ తర్వాత అంటే December 20 గానీ December 23 గానీ ఆ మధ్యలో అలా ఇలా ఉండే అవకాశం అయితే ఉంది. అంటే పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన 20 days తర్వాత, ఒకటి 20 days మున్నన్న రావచ్చు, ఇంకొకటి 20 days లోపన్న రావచ్చు. అండ్ ఇంకా మనకు వచ్చిన సోర్సెస్ గురించి మాట్లాడుకుంటే అంటే పుష్ప మూవీలో చాలా సీన్స్ అనేవి అయితే ఉన్నాయి. అలానే చాలా విధాలుగా చాలా ఐటమ్స్ కూడా తేవచ్చు, చాలా ఎమోట్స్ లాంటివి కానీ ఇంకా పెద్దగానే ఉంది. ఇక్కడ మనం పెద్దగా షాక్ అయ్యే విషయం ఏంటంటే పుష్ప 2 మూవీని ఎలా అయితే ప్రమోట్ చేస్తారో, అంటే అల్లు అర్జునే స్వయంగా వెళ్ళి ప్రమోట్ చేస్తాడో, ఫ్రీ ఫైర్ ఇండియాని కూడా స్వయంగా అల్లు అర్జునే ప్రమోట్ అయితే చేయబోతున్నాడు. అండ్ ఈ మూవీకి సంబంధించి చాలా రివార్డ్స్ ఉన్నాయనే దాని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పుష్ప 2 కొత్త పోస్టర్ లో దాంట్లో మనకు కటానా అయితే ఉంది కదా పట్టుకొని, సేమ్ కటానా మన గేమ్ లోకి రాబోతుంది. అండ్ ఇంకా మన పుష్ప 2 మూవీ అనేది మన ఫ్రీ ఫైర్ ఇండియాకి ఒక పెద్ద పిల్లర్ గా ఉండబోతుంది. అలానే ఇంకా మన తల ఆల్సో కమింగ్ మామా, అంటే ధోని కొలాబరేషన్స్ కూడా మనకు వచ్చేస్తున్నాయి. అంటే ఆల్రెడీ గేమ్ లో అయితే ఉన్నాయి, బట్ కాకపోతే రియల్ ఈవెంట్స్ అనేవి మనకి ఇంకా ఈ ఇయర్ లోనే ఉండబోతున్నాయి. తప్పకుండా చెప్తున్నా చూడండి, మీకు ఆల్రెడీ డేట్స్ అనేవి చెప్పేశాను. పాసిబుల్ డేట్స్ అయితే ఇవే. ఇంకా ఈ ఇయర్ లోనే పక్కా మన గేమ్ అనేది రావాల్సిందే. ఇన్ని సోర్సెస్ నుంచి న్యూసెస్ వచ్చిన తర్వాత నేను పక్కగా చెప్తుంది ఏంటంటే తలా ఈవెంట్స్ కూడా కమింగ్ సూన్ లో రాబోతున్నాయి, పుష్ప 2 కొలాబరేషన్ కూడా ఉండబోతుంది, గేమ్ లాంచ్ కూడా ఈ ఇయర్ లోనే ఉండబోతుంది. అండ్ గైస్, ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటంటే దాని గురించి ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ గైస్, ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో, కొత్తగా చూస్తే వీడియోకి లైక్ చేసి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోదు. అండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్ గైస్.